Good afternoon, students. How are you? Hope you all are good. సో బిజినెస్ అనలిటిక్స్లో నేను ఆల్రెడీ 2 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసేసాను కదా. సో ఆ 2 క్వశ్చన్స్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బిజినెస్ అనలిటిక్స్ అండ్ బిజినెస్ అనలిటిక్స్లో ఎంఎస్ ఎక్సెల్ ఎలా యూజ్ అవుతుంది. సో ఈ 2 క్వశ్చన్స్ నేను మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో నెక్స్ట్ వచ్చేసరికి థర్డ్ క్వశ్చన్ అనమాట. థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి ఏంటంటే ఎక్స్ప్లెయిన్ ద ఎసెన్స్ ఆఫ్ బిజినెస్ అనలిటిక్స్. సో బిజినెస్ అనలిటిక్స్ యొక్క సారాంశము అండ్ క్రిటికల్లీ ఎగ్జామిన్ ద కాన్సెప్ట్స్ ఆఫ్ బిజినెస్ అనలిటిక్స్ యాజ్ ఎ సొల్యూషన్ ఫర్ బిజినెస్ ఛాలెంజెస్. ఓకే, బిజినెస్ ఛాలెంజెస్లో బిజినెస్ అనలిటిక్స్ అనేది ఎలా యూజ్ అవుతుంది అనేది మనం క్లియర్గా చెప్పాలి. అండ్ ఆల్సో స్టేట్స్ ఇస్ కాంటెంపరీ సిగ్నిఫికెన్స్. ఓకేనా. సో ఇది థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి. సో థర్డ్ క్వశ్చన్కి ఆన్సర్ చూసేద్దాం. ఓకేనా. బిజినెస్ అనలిటిక్స్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ అండర్స్టాండింగ్ ద డేటా డ్రైవెన్ యాక్టివిటీస్ ఆఫ్ your business to draw ఇన్ఫరెన్సెస్ టు మేక్ క్యాల్కులేటెడ్ డెసిషన్స్ విత్ హయ్యర్ సర్టెనిటీ. సో బిజినెస్ అనలిటిక్స్ అంటే ఏంటంటే, సో నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా, అంటే ఏంటి, ఒక డేటాని బట్టి మనం ప్రాసెస్ అనేది ప్రొసీడ్ అవ్వడం అనమాట. ఓకేనా. సో అది మనం డెసిషన్స్ అనేవి తీసుకుంటారనమాట. ఓకేనా. బిజినెస్ అనలిటిక్స్ ద్వారా డేటాని మనం క్యాలిక్యులేట్ చేసుకొని డెసిషన్స్ అనేవి తీసుకుంటాం. ఓకేనా. సో నెక్స్ట్ బిజినెస్ అనలిటిక్స్ ఎనేబుల్స్ ఫ్యాక్ట్ బేస్డ్ డెసిషన్ మేకింగ్ వైల్ ఎక్స్టెండింగ్ అకౌంటబిలిటీ ఇన్ డెసిషన్ మేకింగ్. ఓకేనా. సో బిజినెస్ అనలిటిక్స్ ఏంటి, ఫ్యాక్ట్ బేస్డ్ డెసిషన్ మేకింగ్ అనమాట. సో అంటే ఏంటంటే ఇప్పుడు ఏదైనా ప్రోడక్ట్ ఉందనుకోండి, దాన్ని ఎలా చేస్తాము, వెంటనే మనం తీసుకుంటూ ఉంటాం కదా. సో ఇప్పుడు ఈ ప్రోడక్ట్ రిలీజ్ చేసాము, ఇది కస్టమర్స్కి ఎలా ఉంది, రివ్యూస్ ఏంటి, మనకి ప్రాఫిట్ ఎంత, ఇవన్నీ త్వరగా చూసుకుంటాం కదా. సో ఫాస్ట్ ప్రాసెసింగ్ అనేది ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇట్ ఈజ్ ఏ ప్రాసెస్ ఆఫ్ ఎక్స్ప్లోరింగ్, ఎక్స్పెరిమెంటింగ్, సిమ్యులేటింగ్ అండ్ సమరైజింగ్ డేటా టు ఎక్స్ట్రాక్ట్ ఇన్ఫర్మేషన్. సో ఎక్స్ప్లోరింగ్, ఎక్స్పెరిమెంటింగ్, సిమ్యులేటింగ్ అండ్ సమరైజింగ్ టు డేటా టు ఎక్స్ట్రాక్ట్ ఇన్ఫర్మేషన్ అనమాట. సో ఏంటంటే మనం ఎక్స్ప్లోరింగ్, ఎక్స్పెరిమెంటింగ్ అవన్నీ చూసుకొని మన ఇన్ఫర్మేషన్ అనేది ప్రొసీడ్ చేసుకుంటూ మన బిజినెస్ అనేది డెవలప్ చేస్తూ ఉంటాము. ఓకేనా. నెక్స్ట్ ద ఎసెన్స్ ఆఫ్ బిజినెస్ అనలిటిక్స్. సో ఇప్పుడు ఏం చెప్తున్నాం అంటే బిజినెస్ అనలిటిక్స్ ఒక ఎసెన్స్ అనమాట. సో ద ఎసెన్స్ ఆఫ్ బిజినెస్ అనలిటిక్స్ లైస్ ఇన్ ద అప్లికేషన్ ఆఫ్ లాజిక్ అండ్ ప్రాసెసెస్ టు ఫైండ్ మీనింగ్ ఇన్ డేటా. ఓకేనా. సో బిజినెస్ అనలిటిక్స్ ఎలా యూజ్ అవుతుందంటే ఒక లాజికల్ థింకింగ్ ద్వారా మనం డేటా అనేది ప్రాసెస్ చేస్తాం అనమాట. ఓకేనా. త్రూ దీస్ ప్రాసెసెస్ మేనేజర్స్ క్రియేట్ యాక్టివిటీస్ దట్ డిఫైన్ ఇంటెలిజెన్స్ ఇంక్లూడింగ్ ద ఎబిలిటీ ఆఫ్ ఐడెంటిటీ, locate, predict, relate, innovate and learn to recommend choices which also have statistical analysis. సో ఇక్కడ ఏంటంటే, సో బిజినెస్ అనలిటిక్స్ అనేది మేనేజర్స్ చాలా క్రియేటివ్గా, ఇన్నోవేటివ్గా ఆలోచించి వాళ్ళ బిజినెస్ని మంచి ఇన్నోవేటివ్ బిజినెస్ కింద తీసుకుని రావడానికి, నెంబర్ 1 ప్లేస్లోకి తీసుకురావడానికి వాళ్ళు డిఫరెంట్ యాక్టివిటీస్ అనేవి చేస్తూ ఉంటారు. చాలా ఇంటెలిజెంట్గా ఆలోచిస్తూ ఉంటారు అన్నమాట. ఓకేనా. దానికి సంబంధించిన అన్నీ తెలుసుకుంటూ ఉంటారనమాట. ఆ ప్రోడక్ట్ కానీ వాళ్ళ బిజినెస్ యొక్క కాన్సెప్ట్స్కి సంబంధించినవన్నీ తెలుసుకొని, సో పీపుల్స్కి ఎంత దగ్గరగా వెళ్తుంది, మన నెంబర్ 1 పొజిషన్లో ఉన్నామా లేదా, ఎంత ప్రాఫిట్ వస్తుంది, మన కంపెనీ గురించి అందరికీ తెలుస్తుందా లేదా, ఇలా అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసరికి, సో బిజినెస్ అనలిటిక్స్ ఈజ్ వన్ పోర్షన్ ఆర్ కాంపోనెంట్ ఆఫ్ బిజినెస్ ఇంటెలిజెన్స్. సో బిజినెస్ అనలిటిక్స్ అంటే ఏంటి, కాంపోనెంట్ ఆఫ్ బిజినెస్ ఇంటెలిజెన్స్ అనమాట. ఎంత తెలివిగా అయితే మనం బిజినెస్ చేయగలమో అందులో ఒక చిన్న ట్రిక్ లాంటిది ఇది. ఓకేనా. సో ఇదంటే ఇప్పుడు బిజినెస్ అనలిటిక్స్ అంటే ఏంటి, జస్ట్ మన ఇంటెలిజెన్సే కదా, డేటా అంతా గెయిన్ చేసుకుని మనం చాలా ఇన్నోవేటివ్గా, చాలా క్రియేటివ్గా ఆలోచిస్తూ బిజినెస్ అనేది ముందుకు తీసుకెళ్తాం కదా, అదే కదా బిజినెస్ అనలిటిక్స్ అంటే. ఇట్స్ నాట్ ఏ థింగ్ కదా. సో అలా అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసరికి కన్వెన్షనల్ డేటా వేర్ హౌసింగ్ అండ్ రిపోర్టింగ్ ఎండ్స్ అట్ ద స్టేజ్ ఆఫ్ రిపోర్ట్ డెలివరీ. సో ఇక్కడ ఏంటంటే మనం ఏదైతే రిపోర్ట్స్ని తీసుకుంటామో, డేటాని మనం తీసుకుంటామో, దాన్ని అలా చాలా క్లియర్గా ఎగ్జామిన్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఓకేనా. సో రిపోర్ట్ డెలివరీ అనేది మనకి ఎవరైతే రిపోర్ట్స్ చేస్తున్నారో, లేకపోతే మనం ఏదైనా మనకు సంబంధించిన మనమే రిపోర్ట్ చేసుకున్నా దానికి సంబంధించి మనం వెంటనే సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ బిజినెస్ అనలిటిక్స్ ఎక్స్టెండ్స్ త్రూ ద వాల్యూ యాడెడ్ నాలెడ్జ్ స్టేజ్ విచ్ ఇన్ టర్న్
supports decisions and makes life easier ఫర్ బిజినెస్. సో ఇలా ఎందుకు బిజినెస్ అనలైటిక్స్ ఎలా యూజ్ అవుతుంది అంటే, ఏదైతే కంపెనీ వాళ్ళ ప్రొడక్ట్స్ని కానీ లేకపోతే వాళ్ళ బిజినెస్ సంబంధించి ఏమైనా కాన్సెప్ట్స్ కానీ పీపుల్స్కి యూజ్ అయ్యేలానే కదా పంపిస్తూ ఉంటుంది. సో వాళ్ళు కూడా ఏమంటారు, ఇది ఎంత యూజ్ అయితే మనకి వాళ్ళకి అంటే ఇప్పుడు కస్టమర్స్కి ఇవి ఎంత యూజ్ అయితే మనకు అంత ప్రాఫిట్ వస్తుందనే కదా వాళ్ళు అనుకునేది. ఓకేనా. సో వాళ్ళు అంత అలా చూసుకుంటూ ఉంటారు అనమాట. అలా అయితే కస్టమర్స్ ఎక్కువ మంది పెరుగుతారు కదా. సో with its ever increasing popularity, business analytics has become more important and useful to a business manager. సో బిజినెస్ మేనేజర్కి ఎవరైతే అంటే ఉంటారు కదా, బిజినెస్కి సంబంధించి అన్నీ చూసుకునే వాళ్ళు ఉంటారు కదా, ఒక క్రియేటివ్ డైరెక్టర్ లేకపోతే అలా ఎవరైనా ఉంటారు కదా. సో వాళ్ళు ఏం చేస్తారు, మేనేజింగ్ డైరెక్టర్స్ వాళ్ళు వాళ్ళ కంపెనీ అనేది ఎలా ఉంటుంది, వాళ్ళ కంపెనీని ఫస్ట్ పొజిషన్లోకి తీసుకురావాలి, వాళ్ళ ప్రాఫిట్స్ అనేవి ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉండాలి, సో పాపులారిటీ ఉండాలి వాళ్ళకి, ఇవన్నీ అనుకుంటూ ఉంటారు. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసరికి బిజినెస్ అనలైటిక్స్ యాజ్ ఎ సొల్యూషన్ ఫర్ బిజినెస్ ఛాలెంజెస్. సో బిజినెస్ ఛాలెంజెస్కి బిజినెస్ అనలైటిక్స్ అనేది ఎలా యూజ్ అవుతుంది, నార్మల్గా ఇది ఎలా చెప్తాము. సో బిజినెస్ అనలైటిక్స్ అంటే క్రియేటివ్ థాట్స్ అని చెప్పాను కదా. సో ఇది ఎలా చెప్పొచ్చు మనం. సో ఇప్పుడు వచ్చేసరికి మనము బిజినెస్ ఛాలెంజెస్, ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక బిజినెస్, సెల్ ఫోన్ బిజినెస్ అనుకోండి. సో ఇలా సెల్ ఫోన్ బిజినెస్ స్టార్ట్ చేసామనుకోండి, సో మనం ఎంత క్రియేటివ్గా ఆలోచిస్తాము, ఇది పెట్టాము. సో ఇది అందరి కస్టమర్స్కి కన్వీనియంట్గా ఉండాలి, బాగా యూజ్ అవ్వాలి, ఇందులో ఎక్కువ జనరేషన్స్కి తగ్గట్టు ఉండాలి, ప్లస్ కాస్ట్ కూడా వాళ్ళకి అవైలబిలిటీలో ఉండాలి. సో ఇలా అన్నీ చెక్ చేసుకుంటాం కదా. నెట్ కూడా చాలా స్పీడ్గా పనిచేయాలి అండ్ హ్యాంగ్ అవ్వకూడదు, ఫోన్ ర్యామ్ ఎక్కువ జీబీ ఉండాలి, ఇలా అనుకుంటూ ఉంటారు కదా. సో అలాగా ఓన్లీ మొబైల్కి సంబంధించి. సో అలానే బిజినెస్ ఛాలెంజెస్లో బిజినెస్ అనలైటిక్స్ ఎలా యూజ్ అవుతుంది అంటే, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ షెడ్యూలింగ్ దగ్గర ఫస్ట్ వన్ అండ్ ప్రొడక్షన్ ప్లానింగ్, వీటి దగ్గర బిజినెస్ ఛాలెంజెస్ ఎలా యూజ్ అవుతాయంటే, so for most manufacturing business, plant capacity is the more or less fixed, at least in the short term. సో వాళ్ళు ఏం చేస్తారంటే, మ్యానుఫ్యాక్చరింగ్ అంటే తెలుసు కదా, ఏవైతే తయారు చేస్తూ ఉంటారో అవి వచ్చేసరికి వాళ్ళు ఏదైనా ఇప్పుడు బాగా సేల్స్ అవుతున్నాయి అనుకోండి, సో మ్యానుఫ్యాక్చరింగ్ అనేది అవైలబిలిటీలో ఉండాలి కదా. సో వాళ్ళకు కస్టమర్స్కి అందించే రేంజ్లో ఉండాలి. ఓకేనా. సో నెక్స్ట్ అదే పోనీ ఇప్పుడు ఎక్కువ సేల్స్ అయిపోతాయేమో, రెడీ చేసి ఉంచేద్దాము అనుకుంటే స్టాక్ ఉండిపోద్ది, అవునా. సో వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్లో కూడా డేటా అనాలిటిక్స్ అనేవి చాలా యూజ్ఫుల్ ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసరికి డిజైనింగ్ ఫర్ ద పీక్ డిమాండ్ మోస్ట్ ఆఫెన్ మైట్ రిజల్ట్స్ ఈజ్ అన్యూజ్డ్ కెపాసిటీ అండ్ డిజైనింగ్ ఫర్ ద యావరేజ్ మైట్ బీ ఏ బాటిల్ నెక్ ఎట్ టైమ్. సో నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఒకవేళ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చేసేసి ఉంచేసుకుంటే సో తర్వాత వాళ్ళకి అది లాస్ అవుతుంది సేల్ అవ్వకపోతే. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసరికి అనలైటిక్స్ క్యాన్ సర్టైన్లీ అడ్రస్ సచ్ ఛాలెంజెస్ ఫర్ మ్యానుఫ్యాక్చరర్స్. సో ఇలాంటి వాటికి కూడా అనలైటిక్స్ అనేవి బాగా యూజ్ అవుతాయి అంట. ఓకేనా. సో నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసరికి అనలైటిక్స్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ క్వాలిటీ కంట్రోల్. ఓకేనా. సో మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ క్వాలిటీ కంట్రోల్ అనలైటిక్స్ అలా యూజ్ అవుతుంది. ఓకేనా. అనలైటిక్స్ హ్యాస్ లాంగ్ బీన్ అప్లైడ్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ ఫర్ అసెసింగ్ ద క్వాలిటీ of the products by analyzing the defects or complaints. సో మ్యానుఫ్యాక్చరింగ్, క్వాలిటీ కంట్రోల్ ఇవన్నీ ఎలా ఉందంటే, మనం ఆల్రెడీ మ్యానుఫ్యాక్చర్ చేస్తాం, మనకు నచ్చేసింది, కాకపోతే కస్టమర్ నుంచి రివ్యూస్ ఎలా వస్తాయి, వాళ్ళకి నచ్చిందా లేదా, వాళ్ళు ఏమన్నా కంప్లైంట్స్ చేశారా, ఎవరైనా ఏదన్నా అన్నారా, సో సేల్స్ ఏమన్నా పోయినాయా దానివల్ల అనేది వాళ్ళు కూడా బిజినెస్ అనలైటిక్స్ యూస్ చేసుకోవాలి కదా. ఏదైనా మనము ఒక థింగ్ అనేది, ఒక ఐటెం అనేది మనము కస్టమర్స్ దగ్గర తీసుకెళ్ళాము అంటే వాటి గురించి వాళ్ళు అందరూ చెక్ చేసుకుంటారు కదా. సో ఎలా ఉంది దాని రివ్యూ బట్టి మనం మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చేయాలన్నమాట. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసరికి థర్డ్ వన్ కాస్ట్ మేనేజింగ్. కాస్ట్ మేనేజింగ్ అంటే టు గెట్ ప్రాఫిటబిలిటీ ఫ్రమ్ ఎనీ బిజినెస్ యాక్టివిటీ ప్రాపర్లీ మేనేజింగ్ ద కాస్ట్ ఈజ్ ఎసెన్షియల్. సో కాస్ట్ మేనేజింగ్, ఇప్పుడు ఏదైనా మనము ప్రోడక్ట్ ఏదైనా రెడీ చేసాం అనుకోండి, సో దానికి మనం కాస్ట్ పెడతాము, ఎంత కాస్ట్ పెట్టేస్తాం దానికి మనం. ఇప్పుడు ఏదైనా ఫోన్ అన్నాను కదా, ఒక ఫోన్ తీసుకొచ్చేసి మనం ఒక 20,000 30,000 పెట్టేస్తే అందులో అన్ని అప్డేట్స్ ఉన్నాయో లేదో చూసుకుని 20,000కి తగ్గట్టు అయితేనే కదా తీసుకుంటాము. అంతే తప్ప ఏదో చైనా ఫోన్ తీసుకొచ్చేసి దానికి 20,000 అని పెడితే తీసుకుంటారు ఎవరైనా, దాని క్యాపబిలిటీ దానికి ఉండాలి కదా. సో కాస్ట్ మేనేజ్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. సో దాని రివ్యూస్ బట్టి దానికి మనం కాస్ట్ అనేది ఫిక్స్ చేయాలి, అర్థమవుతుందా. సో ఒక 10 రూపీస్ వాల్యూ ఇచ్చే ఒక చాక్లెట్కి మనం 20 రూపీస్ ఇవ్వగలమా,
ఇవ్వలేము కదా. సో కాస్ట్ బట్టి ఏమైనా ప్రొడక్ట్స్ అనేవి మెయింటైన్ చేయాలి. ఓకేనా. సో నెక్స్ట్ 4th వన్, అనలైటిక్స్ ఇన్ సప్లై చైన్ మేనేజ్మెంట్. సో ఏంటంటే మనం ఇప్పుడు ప్రొడక్ట్స్ చేస్తాం, మ్యానుఫ్యాక్చర్ చేస్తాము, క్వాలిటీ అన్నీ చెక్ చేసుకున్నాం, కాస్ట్ కూడా ఫిక్స్ చేస్తాం. సో ఇప్పుడు కస్టమర్స్కి ఎలా సప్లై చేయాలి మనం. సో చూద్దాం. సప్లై చైన్ మేనేజ్మెంట్ ఈజ్ యాక్టివిటీ ఆఫ్ ఎఫెక్టివ్లీ అండ్ ఎఫెన్షియల్లీ మేనేజింగ్ ద ఎంటైర్ ప్రాసెస్ ఆఫ్ acquiring raw materials, converting them into finished products, and finally delivering them to the end customers. The main elements of supply chain includes purchasing and operations అండ్ డిస్ట్రిబ్యూషన్ అండ్ ఇంటిగ్రేషన్. సో ఏదైతే మనము ప్రొడక్ట్స్ రెడీ చేసామో అది మనకి కస్టమర్స్కి వెళ్ళేదాకా సో అవన్నీ మనము మంచిగా చూసుకోవాలన్నమాట. ఓకేనా. సో మనం ఇలా రెడీ చేసాము, వాళ్ళకి డెలివరీ అవ్వడానికి అలా తీసుకెళ్ళాలి. వాళ్ళకి మన ప్రోడక్ట్ గురించి అలా తెలియాలి. ఇవనేది మనం మంచిగా చూసుకోవాలన్నమాట డెలివరీ విషయంలో కానీ ఇలాంటివన్నీ. ఓకేనా. సో ఏవైతే ఇప్పుడు మనం ఇప్పుడు ఎవరైనా ఏమైనా తీసుకోవాలనుకున్నారనుకో, వాళ్ళు డెలివరీ అయ్యేదాకా మంచి ప్రొడక్ట్స్ పంపాలి కదా. ఒకవేళ మనం ఆన్లైన్లో ఏదైనా బుక్ చేసుకుంటున్నాం, అవి మంచిగా లేవనుకోండి, ఏం చేస్తాం మనం. సో అవి మంచిగా లేవని చెప్పేసి బ్యాక్ చేసేస్తాం, మళ్ళీ ఎవరికి కూడా అవి సజెస్ట్ చెయ్యం, ఎందుకు వేస్ట్ అంటాం కదా. సో అవన్నీ కూడా మనం క్లియర్గా చూసుకోవాలి కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు. ఓకేనా. కస్టమర్ అనలైటిక్స్ అంటే an analytical approach is being used and various customer facing processes to attract and retain customers. Price optimization, brand management, create new sales opportunities from customer interaction, managing customer life cycle and delivering personalized contents to the customer అనమాట. సో ఎలా అంటే కస్టమర్ అనలైటిక్స్ బట్టి మనం ప్రోడక్ట్ని అనేది మెయింటైన్ చేయాలి. అలా వాళ్ళు వాళ్ళ బడ్జెట్కి సరిపడా మనము మన ప్రోడక్ట్ కాస్ట్ అనేది పెట్టాలి, అందరికీ అవైలబుల్గా ఉండేటట్టు. ఒక బ్రాండ్ మెయింటైన్ చేయాలి, ఒక ప్రైస్ అనేది క్లియర్గా మనం మెయింటైన్ చేయాలి. అండ్ వాటిలో క్రియేటివ్గా ఉండాలన్నమాట. మనం ఏదైతే ప్రొడక్ట్స్ పంపిస్తున్నామో అది బాగుండాలన్నమాట. బ్రాండ్ మెయింటైన్ చేయాలి. సేల్స్లో కూడా మనం కొత్త థాట్స్ ఇన్నోవేటివ్గా ఆలోచించి వాళ్ళ దగ్గర కస్టమర్ దగ్గర కనుక తీసుకెళ్తే మన బిజినెస్ అనేది బాగుంటుంది. ఓకేనా. సో నెక్స్ట్ 6th వన్ వచ్చేసి అదర్ టైపికల్ అప్లికేషన్స్ ఆఫ్ అనలైటిక్స్ ఇన్ బిజినెస్ ఆర్. సో ఇంకా ఎన్ని అనలైటిక్స్ ఉన్నాయి బిజినెస్లో చూద్దాం. డిమాండ్ ప్లానింగ్. ఓకేనా. సో మనం ఎలా ప్రోడక్ట్ రెడీ చేయాలంటే అందరూ అది కావాలనుకోవాలి. ఓకేనా. సో డిమాండ్ అనేది ఉండాలి. నెక్స్ట్ ఇన్వెంటరీ అండ్ ఆపరేటింగ్ ప్లానింగ్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మోడలింగ్, నెక్స్ట్ రూటింగ్, షెడ్యూలింగ్, మార్కెటింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. మనం ఏదైతే ప్రోడక్ట్ మెయింటైన్ చేస్తున్నామో దానికి కస్టమర్స్ దగ్గరికి సరిగా తీసుకెళ్ళాలి. ఓకేనా. మార్కెటింగ్ సరిగా మెయింటైన్ చేయాలి, మంచిగా దాని ప్రోడక్ట్ గురించి మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళు ఉండాలి. ఓకేనా. మంచిగా వాళ్ళకి సప్లై చేయాలి. ఓకేనా. ఇవన్నీ ఉండాలన్నమాట. నెక్స్ట్ మెనీ ఫర్మ్స్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ లెర్నింగ్ మోర్ అబౌట్ దర్ కస్టమర్ నీడ్స్, డిమాండ్, పర్చేసెస్, బిహేవియర్స్ ఎక్సెట్రా త్రూ బిజినెస్ అనలైటిక్స్. సో మనం ఇంకా దీని మీద కాన్సన్ట్రేట్ చేయాల్సి వస్తుందంటే కస్టమర్ నీడ్స్ బట్టి మనం ప్రొడక్ట్స్ అనేది రెడీ చేసుకుంటూ ఉంటే అప్పుడు మనకి ఎక్కువ ప్రాఫిట్ అనేది వస్తుంది అనమాట. అప్పుడు అందరూ కావాలనుకుంటారు. నెక్స్ట్ డిమాండ్ ఎక్కువ పెరుగుతుంది, పర్చేసెస్ ఎక్కువ చేస్తారు. ఓకేనా. సో కస్టమర్స్ ఏవైతే ఎక్కువ పర్చేస్ చేస్తున్నారో అలాంటివి మనము అవైలబిలిటీగా ఉంచితే కనుక మనకి ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది, మన నెంబర్ 1 పొజిషన్లోకి వెళ్తుంది. ఓకేనా. నెక్స్ట్ బిజినెస్ అనలైటిక్స్ ఈజ్ ద ఓన్లీ సొల్యూషన్ టు ఎ నెంబర్ ఆఫ్ ఛాలెంజెస్ అసోసియేటెడ్ విత్ ద వాల్యూమ్, వెలాసిటీ అండ్ వెరైటీ ఆఫ్ డేటా. సో మనం బిజినెస్ అనలైటిక్స్ ఏంటంటే ఓన్లీ ఇది ఒక్కటే సొల్యూషన్ అనమాట మనం బిజినెస్లో వచ్చే ఏ ప్రాబ్లమ్నైనా సాల్వ్ చేయడానికి. ఓకేనా. డేటానే ఉండాలి కదా. సో డేటా ఉంటే దాన్ని మనం క్రియేటివ్గా ఆలోచించి ఏదైనా చేయగలం. అంతే తప్ప ప్రొడక్ట్స్ అన్నీ తీసుకొని వెళ్ళి ఇవి తీసుకోండి లేకపోతే మేము ఊరుకోమా అనేవి ఏమి ఉండవు కదా. సో కస్టమర్స్కి తగ్గట్టు మనం ప్రొడక్ట్స్ అన్ని రెడీ చేసి వాళ్ళు క్రియేటివ్గా వాళ్ళకి మంచిగా చూపిస్తే వాళ్ళు తీసుకుంటారు. నెక్స్ట్ బిజినెస్ ఇంటెలిజెన్స్ అండ్ అనలైటిక్స్ ఈజ్ అబౌట్ ద డెవలప్మెంట్ of technologies, systems, next practices and applications of analytical critical businesses data so as to gain new ఇన్సైట్స్ అబౌట్ బిజినెస్ అండ్ మార్కెట్స్. సో మార్కెట్స్లో గట్ట మనము మంచి టెక్నాలజీతో మెయింటైన్ చేయాలన్నమాట. సో ఇప్పుడు టెక్నాలజీ దేని వైపు వెళ్తుందో సో దాన్ని బట్టి మన ప్రొడక్ట్స్ అనేది మెయింటైన్ చేస్తూ కాస్ట్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటే మన బిజినెస్కి
చాలా ప్రాఫిట్ అనేది వస్తుంది. నెక్స్ట్ ద న్యూ ఇన్సైట్స్ క్యాన్ బి యూజ్డ్ ఫర్ ఇంప్రూవ్మెంట్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ అచీవింగ్ బెటర్ ఆపరేషనల్ ఎఫిషియన్సీ అండ్ కస్టమర్ రిలేషన్షిప్స్. సో ఇప్పుడు ఏంటంటే మనము మంచిగా క్రియేటివ్గా మంచివి తీసుకొచ్చి ఇప్పటి వరకు దానికి సంబంధించి ఏమీ రాకుండా ఉంటే అప్పుడు మనమే కొత్తగా న్యూ ప్రోడక్ట్ అనేది రెడీ చేస్తే కనుక అవన్నీ వాళ్ళకి కస్టమర్స్కి తీసుకువెళ్తే వాళ్ళు మంచిగా తీసుకుంటారనమాట. సో మన ప్రొడక్ట్స్ అనేవి